క్వశ్చన్ నంబర్ కూడా పెట్టలేదు నేను. వీడు మొత్తం రాశాడు. వాడు ఆన్సర్ తప్పిపోయింది, రాశాడు మొత్తం రాశాడు. నేనేమో ప్రొసీజర్ దాకా రాశా, పోయింది. మరి బొమ్మడు రావాడు తప్పకుండా రాశాడు. అరే నువ్వు వచ్చిద్ది అన్నావు కదా, అందుకనే చెప్తున్నావా? దొంగ రాత్రి మొత్తం నైట్ అవుట్ చేశాడు. నువ్వు మాట్లాడమా? అరే నీ పొద్దున్నే వీడి కళ్ళు ఎర్రకున్నప్పుడే చూసా నేను. పొద్దున్నరా రాత్రి ఇద్దరు పడుకుంటున్నారు. ఈడప్పుడు లేచాడు, ఈడు కూడా లేచాడు. వీడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది. మొత్తం వచ్చాడు. రాత్రి కొట్టారు. సో వసీం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తినడం కూడా కంప్లీటెడ్. వి హ్యాడ్ డిన్నర్ కంప్లీటెడ్. సో ఇప్పుడు చదవడం అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇవాళ నైట్ అవుట్. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎన్ని రోజుల నుంచి వ్లాగ్ అనేది రాలేదు డ్యూ టు నా హెల్త్ బాగాలేదండి. సో అందరికీ తెలుసు ఫీవర్ ఉంది, ప్లస్ అది కాక ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. సో అందుకని వ్లాగ్ తీయడానికి అంత టైం లేదు. ఇప్పుడు ఏఐ ఎగ్జామ్ రాసి బస్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు సాయంత్రం 4 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇవాళ మొత్తం కొంచెం తొందరగా అయిపోయి స్ట్రెస్ తక్కువ ఉంది. జాఫర్ వీడు ఒక పేపర్లో రాకూడదు అనుకున్నాం, అదే అడిగాడు, అదే వచ్చింది. వీడి నోటి దూల అది. వాడికి రాదది, కానీ దువా చేశాడు. రాకూడదు అని అనుకున్నాం, కానీ అదే వచ్చింది. సో ఇవాళ ప్లాన్స్ ఏంటంటే రేపు వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అది? ఏడిఎస్ ఎగ్జామ్. సో ఏడిఎస్ ఎగ్జామ్కి నోట్స్ నా దగ్గర లేదు, వసీం అంటే నా దగ్గర హాఫ్ ఉన్నాయి, వసీం దగ్గర హాఫ్ ఉన్నాయి. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చదువుకోవడానికి వాళ్ళ. అండ్ బ్లాగింగ్ అనేది అక్కడ కంటిన్యూ చేద్దాం, లాస్ట్ ఎగ్జామ్ కదా. సో వసీం ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశారా? ఎవరు బ్రో అది? లాస్ట్ బ్రో ఇట్స్ అరే పిలిచి తాకుంటారండి. అవర్ సీనియర్ బ్రో ఈజ్ మన ఇంటికి వచ్చాడు అన్న. నువ్వు చెప్పురా, నువ్వు కంటిన్యూ చేయరా. నేను బాగానే రాశాను. బాగానే రాశాను. ఓపెన్ బుక్ అయితే 20కి 20 రాసేసాం. ఆన్సర్ అంటే మనోడే అంట. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే వసీం నా కోసం బిర్యానీ చేసి పెడుతున్నాడు. ఇంటికి వెళ్తే చూపిస్తా. నాకే లేదు, వాడికే లేదంట. అది బిర్యానీ రా. ఏ తప్పురా. ఇట్స్ ఏ పతివ్రత ఛానల్. రే పతివ్రత ఛానల్ ఏంది? అరే అది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ అనాలరా. పతివ్రత సారీ దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. సో డోంట్ స్పీక్ లైక్ దట్ వర్డ్స్. గైస్ 3-4 డేస్ నుంచి అయితే బస్సెస్ కొత్త గ్రౌండ్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అరే అంటే నేను బ్లాగ్ తీయట్లేదు కదా, ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా రావట్లేదు. సో ఇవాళ కొత్త న్యూస్ ఏంటంటే స్పర్ధ వస్తుంది ఇంకో 7 డేస్లో. ఈవెంట్ 2 డేస్ ఈవెంట్. ఇంకా రిజిస్టర్ చేయకపోతే చేసుకోండి స్పర్ధ ఈవెంట్కి. చాలా గ్రాండ్ 2 డేస్ అంటాయి సార్, చాలా గ్రాండ్గా జరగబోతుంది. 2 డేస్ అది. సో అది కాక అపార్ట్ ఆఫ్ ఇట్ హ్యాకథాన్, మా IUCW నుంచి హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని కంప్లీట్ బ్లాగ్ కూడా వస్తుంది. సో ఐ నో చాలా మంది వాళ్ళ బ్లాగ్ అనేది మిస్ అయ్యారు 3-4 డేస్ నుంచి. జాఫర్ నీ ఇన్స్టా పేజ్ నుంచి అప్డేట్ ఏం రావట్లేదంట. వస్తున్నాయి నా ఇన్స్టా పేజ్ నుండా. ఎగ్జామ్స్ లో కొంచెం బిజీగా ఉన్నాను. ఎగ్జామ్స్ రేపు అయిపోయిన దాన్నే నెక్స్ట్ రోజు మీకు డైలీ వస్తానే ఉంటాయి. నీ వల్ల ఇవాళ ఏ స్టార్ వచ్చింది? ఏ స్టార్ అల్గారిథం చెప్పలేదా? అది వచ్చిద్రా అని నేను చెప్పలేదయా, నువ్వే కూర్చున్నావు చెప్పాడు రా. ఒక్కసారి ఏదో చెప్పావు. అరే ఆ పేపర్ మేమేమనుకున్నాం, 2 సెట్లు వచ్చాయి. 2 సెట్లో ఒక సెట్ చదువుకున్నాం, రెండో సెట్ పైన చూసుకుందాం అనుకున్నాం. వాడు చెప్పాడు ఈ రెండో సెట్లో కూడా అది వచ్చింది అన్నాడు. అదే వచ్చి దరిద్రం ఏంటంటే రెండు మిక్స్ అయ్యి వచ్చాయి. చెప్తానే ఉన్నా, అరే రెండు కలిపిస్తాడు రా, వాడేమో హజాముడే కాదురా, 2 కలిపిస్తాడు రా అని చెప్తానే ఉన్నా. చదువుకోండిరా అని చెప్పా నేను.
మేము ఇంకా సరే రాసావా అది? వాడు రాశాడు, ప్రొసీజర్ మాత్రమే రాసావు. క్వశ్చన్ నంబర్ కూడా పెట్టలేదు నేను. వీడు మొత్తం రాశాడు. వాడు ఆన్సర్ తప్పిపోయింది, రాశాడు మొత్తం రాశాడు. నేనేమో ప్రొసీజర్ దాకా రాసా, కొద్దిగా పోయింది. మరి బొమ్మడు రావాడు అసలేం తప్పకుండా రాశాడు. అరే నువ్వు వచ్చిద్ది అన్నావు కదా, అందుకనే చెప్తున్నా. దొంగ రాత్రి మొత్తం నైట్ అవుట్ చేశాడు. నువ్వు మాట్లాడమా? అరే నీ పొద్దున్నే వీడి కళ్ళు ఎర్రకున్నప్పుడే చూశాను నేను. పొద్దున్నరా రాత్రి ఇద్దరు పడుకుంటున్నారు. ఈడప్పుడు లేచాడు, ఈడుగో లేచాడు. వీడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది. మొత్తం వచ్చాడు. రాత్రి కొట్టారు. మళ్ళీ నా ఇస్తున్నాం. మేమైతే ఆప్షన్స్ అంటే ఆర్ చదువుకోలేదు, మనోడు ఆర్ కూడా చదువుకున్నాడు. ఇంకా ఆలోచించవచ్చు. ఏం లాభం? రాశావుగా అయ్యా బానే. 6 మార్కులు వదిలేసా. మేమంతా ఓపెన్ బుక్ ఎగ్జాక్ట్ గా రాసి వస్తే ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అంట. బుక్లెట్ ఇంకా రాసి నాది కరెక్ట్. బుక్లెట్ లో 2 pages ఉంటాయి, 2 pages లో 1 page రాసా. మనోడు అడిషనల్ కూడా అడిగాడు. అడిషనల్ అరే నీకు అడిషనల్ తో అవసరం పడిందా? ఓపెన్ బుక్ కి అసలు అదే ఎక్కువరా అంటే మనోడు అడిషనల్ అడిగాడు. అరే నువ్వు అడిగావు క్లాస్ లో అడిగావుగా డిస్క్రిప్టివ్ కి. గైస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 అయిపోవచ్చింది, 8 అయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. నిద్రపోయా, ఫుల్ రావడమే నిద్రపోయా. అసలు నైట్ అవుట్ చాలా చేస్తున్నా కదా ఈ ఎగ్జామ్కి. సో రాగానే నిద్రపోయా. ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కలుద్దాం. సో గైస్ రెడీ అయితే అయిపోయాను, ఫ్రెష్ అయిపోయాను. సో నైట్ 8:30 అయింది. సో ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఏడిఎస్. ఎలాగో మీకు తెలుసు 1 వీక్ కిందే మేము ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ చేసాం ఏడిఎస్కి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అన్ని యూనిట్స్ కవర్ చేసుకోవడానికి. సో బయట వాడు వెయిటింగ్, ఫస్ట్ వెళ్ళొద్దాం. సో వసీం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తినడం కూడా కంప్లీటెడ్. వీ హ్యాడ్ డిన్నర్ కంప్లీటెడ్. సో ఇప్పుడు చదవడం అనేది స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇవాళ నైట్ అవుట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఏడిఎస్ ఎగ్జామ్ ఉంది. ఏడిఎస్ మీన్స్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ ఎగ్జామ్ ఉంది. సో దానికి బాగా ప్రిపరేషన్ అనేది చేయాలి. సగం నోట్స్ వీడి దగ్గర ఉంటే సగం నా దగ్గర ఉన్నాయి. సో వీ బోత్ రీడ్ టుగెదర్. అండ్ రేపు అంటే మొన్నటి దాకా ప్రీవియస్ దాకా బ్లాగ్స్ రాలేదు. రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్ డైలీ బ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఎందుకంటే చెప్పా కదా రీజన్, మొన్నటి దాకా ఒంట్లో బాగాలేదు ప్లస్ ఎగ్జామ్స్ ఈ 2 కలిసి వచ్చాయి కాబట్టి బ్లాగ్ తీయడానికి టైం అనేది సరిపోలేదండి. సో ఇప్పటి నుంచి టైం అనేది మనకు టైం ఉంది, ఎగ్జామ్స్ అయిపోవచ్చాయి కాబట్టి. సో మొన్నటి దాకా ఈ 3-4 ఎగ్జామ్స్ అనేవి ఎలా రాసామో మన వసీంతో తెలుసుకుందాం. వసీం మొత్తం రాసిన తర్వాత ఒకేసారి చెప్పాను కదా, అంటే గైడ్ చేసుకుంటూ రాసేసి గట్టిగా చెప్పరా, మా ఆడియన్స్కి వినిపియట్లా నువ్వు చెప్పే వాయిస్. మొత్తం రాసేసి ఇంకా డబుల్ సార్ వద్దు, చెప్తే ఒకేసారి చెప్పాలి. అన్నిసార్లు డబుల్ వద్దు, అప్పుడే చెప్దాం ఒకేసారి అంటున్నా. నేను అది కాదు అనట్లేదు, మళ్ళీ చెప్పి మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు. గైస్ మనోడు చూసారా బనీన్, గుర్తుంటే లాస్ట్ బ్లాగ్లో అదే మనోడు వేసింది. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చిందిరా. సో వారం కాదులేరా మరి, పోయిన మండే చేసాం మేము. సారీ మండే చేసినట్టున్నాం ఇప్పుడు. సారీ ఫ్రైడేకి ముందు థర్స్డే, పోయిన థర్స్డే చేసాం, ఇప్పుడు మళ్ళీ థర్స్డే చేస్తున్నాం. ఇవాళ
థర్స్డే కాదు, ఇవాళ ట్యూస్డేరా. సరే ట్యూస్డే మధ్యలో గ్యాప్ ఉందిగా. కొంచెం బ్లాగ్లో అప్పుడైనా మార్చుకోవచ్చు కదా. అది నాకు తెలుసా ఏంట్రా, ఈరోజు నువ్వు వస్తావు బ్లాగ్ తీస్తావు, నేను లోపల పని అది వేరే వేసుకోవాలి. అవునరా, తెలుసు కదా వస్తున్నా బ్లాగ్ తీస్తున్నా అని. నాకేమో అన్ని నేను లోపలిది కూడా వేసుకోవడానికి ఆలోచించాలంటే నేను అంత స్ట్రెస్ పెట్టలేనురా నా బ్రెయిన్కి. సర్లే కానీ ఈవెంట్స్ వస్తున్నాయి, మరి ఏంటి సంగతులు? ఫస్ట్ అయితే రేపు ఏడీస్ రాసిన తర్వాత మాట్లాడుతున్నాను, బికాజ్ ఎగ్జామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకిప్పుడు IUCEE నుంచి ఎన్ని వర్క్స్ ఉన్నాయో తెలుసా? ఫస్ట్ వచ్చేసి మనకి ఇంజనీర్స్ డే, తర్వాత స్పర్ధలో అది ఈవెంట్ ఉంది, తర్వాత హ్యాకథాన్ ఉంది. ఎన్ని ఉన్నాయో మొత్తం మేనేజ్ చేయాలి. ఎందుకంటే మా 4th ఇయర్స్ మా హెడ్స్ ఎవరు రారంట, మేమే మొత్తం అరేంజ్మెంట్స్ అనేది చేయాలంట. సో మీటింగ్ అయితే నేను ఆ రోజు వెళ్ళలేదు, వసీం వెళ్ళాడు. టైం అయితే అయింది, చదువుకోవడం అనేది స్టార్ట్ చేద్దాం, మళ్ళీ మధ్యలో కలుద్దాం. సో చదవడం అయితే హాఫ్ ఆఫ్ ద PDF అనేది కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేశాను హాఫ్ ఆఫ్ ద ఇది. అంటే సగం వరకు ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. తర్వాత టైం వచ్చేసి 12:30 అయింది ఎగ్జాక్ట్లీ. ఇంకా చదవాల్సింది చాలా ఉంది, నిద్రపోయేది లేదు. ఫస్ట్ అవి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నిద్రపోతాం. సో ఇవాటి ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. సో ఎగ్జామ్ రేపు ఎలా రాసాం, ఎన్నింటి దాకా చదివాం, అది రేపటి బ్లాగ్లో వస్తుంది. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. ఈ వీడియోకి లైక్ చేయండి. గుడ్ నైట్ అండి. సీ యూ, టాటా, బాయ్ బాయ్. బాయ్ చెప్పరా.